ఓకే. పవన్ కళ్యాణ్ గారు కొన్ని సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. సినిమాలు చేస్తే బెటరా లేదా రాజకీయాల్లో కంటిన్యూ చేస్తే బెటర్? చేయాలి బ్రో. అంటే నాకు తెలిసిన దాని ప్రకారం, ఇప్పుడు వచ్చిన దాని ప్రకారం ఒక 30 రోజుల్లో 15 రోజులు ఇటు 15 రోజులు అటు ఉంటున్నారని తెలిసింది. కావాలంటే 20 రోజులు పాలిటిక్స్ చేస్తారు, 10 రోజులు ఓజీకో 4 రోజులు వస్తుందో బస్సింగ్ 4 రోజులు అని చెప్పి నాకు విన్నాను నేనైతే. 2 ఎలా మేనేజ్ చేస్తారు అంటే కంటిన్యూస్గా చేసేస్తున్నారు కదా. ఇక్కడ 10 రోజులు డేట్ ఇచ్చేస్తున్నారు, 10 రోజులు యాక్టింగ్ చేస్తుంది, ఇంకా యాక్టింగ్తో అక్కడ వదిలేస్తున్నాడు. ఇంకో 20 రోజులు వెళ్ళిపోయి ఫుల్ఫిల్గా పాలిటిక్స్ మీద ఉంటున్నాడు. ఓకే, మీ ఒపీనియన్ పరంగా ఈ సినిమాలు రెండు చేస్తే కంటిన్యూ బాగుంటుందా, ఓన్లీ రాజకీయంగా ఉంటే బాగుంటుందా పవన్ కళ్యాణ్? అంటే రాజకీయంగా వచ్చాడు కాబట్టి రాజకీయంగా వచ్చినా బాగుంటుంది. అలాగే సినిమాలు కూడా కోరుకుంటాం కాబట్టి నేనైతే కన్ఫ్యూజ్. అంటే 2 కావాలని అనుకుంటాను. 2 చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని దానికి కావాలి ఇష్టం. నాకైతే చూస్తే ఎంజాయ్ చేస్తే పవన్ కళ్యాణ్ సినిమాను కావాలి, పాలిటిక్స్ దిగి ఆయన ఇష్టపూర్వకంగా పాలిటిక్స్ వచ్చారు కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. అంటే రెండు చేస్తూ ఫ్యూచర్లో సీఎం అవడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. నాకు తెలిసి ఆ తర్వాత మానేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ ముందే మానేశాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి తర్వాత మానేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. మరి వచ్చే ఎన్నికల్లో సీఎంగా పోటీ చేయొచ్చా అన్ని సీట్లలో? అంటే ఒంటరిగా చేస్తాడా, కూటమితో వస్తాడా నెక్స్ట్ ఇయర్? మేబీ నాకు తెలిసి జనసేన ఒంటరిగా రావాలంటే కనుక మెయిన్ పవన్ కళ్యాణ్ గారు చాలా చేయాలి. ఆ పిఠాపురానికి కానీ ఆ పిఠాపురం మొత్తం మార్చేస్తా అని చెప్పి ముందే అన్నారు. ఎన్నికల ముందే కూడా క్యాంపెయినింగ్లో చెప్పారు. హైపరాది వీళ్ళందరూ కూడా వెళ్ళి మేము పిఠాపురాన్ని నెక్స్ట్ ఒక అమెరికా లెవెల్లో తీర్చిదిద్దుతామన్నారు. సో పెద్ద ప్లేస్లా చేస్తాను. అవన్నీ చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు చేయొచ్చు. అంటే ఒక పిఠాపురం అభివృద్ధి చేస్తే సరిపోతుందా? పిఠాపురం చేస్తే ఒక ఎమ్మెల్యేగా గెలిచినందుకే పిఠాపురం అలా చేస్తే నెక్స్ట్ సీఎంగా చేస్తే మరి ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా చేయాలి? సో ఆ టాపిక్ మీద నేను అన్నా. ఇప్పుడు కనుక ఆయన అన్నట్టుగా ఈ హైదరాబాద్ వీళ్ళందరూ చెప్పినట్టుగా కూడా పిఠాపురం చేశానుకో, సో పిఠాపురంలో చేశారు కాబట్టి ఎమ్మెల్యే చేశారు కాబట్టి వాళ్ళు అన్న మాటలన్నీ నెరవేర్చారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ని అదే లెవెల్లో చేయొచ్చు కదా. ఓకే బ్రో, వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పొందింది కదా, 151 సీట్ నుంచి 11 సీట్లకు వచ్చింది కదా, దీనిపైన మీ అభిప్రాయం? కానీ 41 బ్యాలెట్ ఓటింగ్ అయితే అది కొట్టలేకపోయారు కదా, అదే రికార్డు కదా. కూటమి మీద ప్రధానమంత్రిని తీసుకొని వచ్చి మరి ఓడించి గెలవడం అనేది అది ప్రజలు ఓడించిన ఓటమే తప్ప కావాలని జగన్ ప్రజలే ఓడించారు. సో వీళ్ళకి గెలిపించాలని చెప్పి అనుకున్నది కూడా ప్రజలు, ఎందుకంటే కొంత వ్యతిరేకత వచ్చేసింది జగన్ మీద దానివల్ల. అని జన సైనికులందరూ మన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఊర్లు వదిలిపెట్టి పారిపోతున్నా ఉంటారు, భయపడి పారిపోతున్నారు. నిజమేనా? అది నిజమేంటే మా సైడ్ కొంచెం నిజం లాగే ఉంది, కానీ అది దాని పరంగా అనలేము. దాని వెనకాల లోపల వ్యతిరేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కదాన్నే పెట్టేసుకుని అదే అని చెప్పి చెప్పలేం కదా. కానీ టీడీపీ వచ్చిన 4 నెలల్లోనే అంటే 2 నెలల్లోనే హత్య రాజకీయం చేస్తున్నారని అంటున్నారు కదా. అంటున్నారు, అంటే నేను న్యూస్లో చదవటం తప్ప నేను ఎప్పుడు చూడలేదు. మరి అవన్నీ ఆరోపణలు అంటారా లేదంటే నిజాలు అంటారా? నిజాలు అయ్యి ఉండొచ్చు కూడా, ఆరోపణలు అయ్యి ఉండొచ్చు కూడా, నాకైతే తెలియదు. మాకెళ్ళి అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పి తెలిసింది. సో ఇప్పుడు కొడాలి నాని కానీ రోజా కానీ ఎందుకు రావట్లేదు బయటికి? ఓడిపోయారు కాబట్టి, ఆబ్వియస్లీ ఓడిపోయారు కాబట్టి కనుమరుగైపోయారు. అంటే కనుమరుగైపోవటం అంటే లేదు, మాట్లాడాల్సిన టైం వస్తే మాట్లాడతారు ఖచ్చితంగా. ఇప్పుడు రేపొద్దున అసెంబ్లీ కాకపోయినా ఎక్కడైనా మీటింగుల్లో అయినా సరే మాట్లాడాల్సిన టైం వస్తే ఖచ్చితంగా మాట్లాడతారు. కొడాలి నాని కానీ రోజా గారి గురించి తెలియదు, కొడాలి నాని గారు ఖచ్చితంగా మాట్లాడతారు.